హాయ్ అందరికీ. ఈరోజు మా ఇంట్లో లంచ్కి నేను టమాటా కుర్మా చేసిన. ఇది ఈసారి పర్ఫెక్ట్గా కుదిరింది. అయితే ఈ వీడియో దీనికోసం కాదు, కానీ ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందుకు మీకు కొన్ని నిజాలు చెప్తా. స్టార్ట్ చేయకముందుకు ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎప్పుడెప్పుడు పోస్ట్ చేయాలి, ఎన్ని సబ్స్క్రైబర్స్, ఎన్ని వ్యూస్ వెళ్తావు అని ఆతృత నాకు ఎక్కువ, అసలు సంతోషం ఎక్కువతోనే స్టార్ట్ చేసిన. కానీ ఒక్కసారి బరిలోకి దిగినాక తెలిసింది, ఒక్క వీడియో వైరల్ కావడం కోసము వందల వీడియోలు చేయాల్సి వస్తుంది. అసలు వీడియోస్ చూసేవాళ్ళు చూసి వదిలేస్తారు తప్ప సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరు. స్టార్ట్ చేయకముందుకు నేను కూడా అట్లే అనుకున్నా, ఏముంది వీడియో తీయడము పెట్టడమే అని. కానీ చేస్తుంటే నాకు కూడా తెలుస్తుంది దాంట్లో ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేయాలి, ఎంత కష్టం ఉంటుంది అనేది. వీడియో తీయాలి, ఏం వీడియో చేయాలో ఆలోచించుకోవాలి, దాన్ని తీయాలి, ఎడిటింగ్ చేయాలి, 1 minute 2 minutes షార్ట్ వీడియోలో పెట్టాలి, అది మళ్ళీ యూట్యూబ్లో ఎలా పెట్టాలి నేర్చుకోవాలి, దాన్ని అప్లోడింగ్ చేయాలి. ఇంత ప్రాసెస్ నేర్చుకొని ఒక్క వీడియోని చేస్తే వాళ్ళకు మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటి? ఒక సబ్స్క్రైబ్ కొట్టడమే కదా. అది కొట్టడానికి ఏంటండి మీకు ఇంత బాధ? కొట్టొచ్చు కదా ప్లీజ్. సో దయచేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, కొత్తగా అయినా సరే, ఇంప్రూవ్మెంట్ అయిన వాళ్ళకైనా సరే, చూసి కాస్త వదిలేకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, వీడియోని లైక్ చేసి, కొంచెం సేవ్ చేసుకొని ఉండి వాళ్ళకి సపోర్ట్ ఇస్తే మిమ్మల్ని వాళ్ళు అస్సలు మర్చిపోరు, ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. తలా అడిగేది ఎందుకంటే, బయటికి వెళ్ళి ఏదైనా ఉద్యోగాలు చేసుకోలేక, ఇంట్లో ఖాళీగా ఉండలేక, ఆడవాళ్ళకు కూడా ఏదైనా ఒక సపోర్ట్ ఉంటే బాగుంటుంది అన్న ఒక మంచి ఆలోచనతోటి మహిళలు ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తారు. ముఖ్యంగా నేను కూడా అదే ఆలోచనతోనే స్టార్ట్ చేసిన. సో ఫిలాసఫీ చెప్తుంది అని అనుకోండి, లేదంటే మా ఫీలింగ్స్ అనుకోండి, మీరు ఏది అనుకున్నా తప్పు లేదు. కానీ సపోర్ట్ మాత్రం చేసి మాకు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. మీ నుండి మేము ఆశించేది ఇదొక్కటే. వీడియోలు చేసే వాళ్ళ బాధ చూసే వాళ్ళకే తప్ప పక్క వాళ్ళకి అర్థం కాదు.